महाकाली गंगा गौरा गवारा गवारा महाकाली मातायामि वीर्या अफला पुष्पायास्त पुष्पणे कटे परसोदास्ताना मने सर्वं प्रतिष्ठादीप नमोस्तुते ओम महात्मत्वाय नमः అక్షరం తీసుకుని వెనక్కి వేసుకోండి. ప్రాణాయామేన యోగ ఓం इष्टकाम्यार्थ फल फल सिद्ध्यर्थ తైలం వ్యాపారం చేస్తున్నా చెయ్యకూడనటువంటి పనులు సూత్రాన్న భోజన వారు రక్షాబంధన ధారణ చేస్తున్నటువంటి వాళ్ళు రేపటి నుంచి వైదిక వస్త్ర వందే
ఈరోజు ఒక చాలా శుభమైన రోజు. ఎందుకంటే మళ్ళీ మనం శిఖర ప్రతిష్ట అలాగే నిర్మాణం అనేది మనం అమ్మవారి గుడి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి గుడి నిర్మాణం అనేది మనం చేస్తూ ఉన్నాం. ఎక్స్పాన్షన్ వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఒక మంచి రోజు. ఈరోజు మంచి రోజు కనుక మనం ఈరోజు పూజ చేసి మళ్ళీ అమ్మవారు ఇప్పుడు ప్రస్తుతం బాలాలయంలో ఉన్నారు. అయితే బాలాలయం నుంచి 3 రోజులు పూజలు జరుపుతూ 25వ తారీఖున మన శిఖర ప్రతిష్ట అయినాక అక్కడికి షిఫ్ట్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత భక్తులకి దర్శనాలు అన్నీ కూడా ఆ గుడి నుంచి జరుగుతూ ఉంటాయి. అయితే చాలా అద్భుతమైన అవకాశం మన ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులుగా, అలాగే మన ఎండోమెంట్స్ మినిస్టర్ అన్నం రామనారాయణ రెడ్డిగా మనకి పర్మిషన్స్ ఇచ్చి మనకి కామన్ గుడ్ ఫండ్ నుంచి ఈ ఒక సపోర్టింగ్ గ్రాంట్ కూడా భక్తులందరూ కూడా ఇచ్చి ఇవన్నీ కూడా మనం నిర్మాణం చేస్తున్నామంటే నిజంగా అది శ్రీ పైడితల్లి అమ్మవారి అనుగ్రహం. వారు ఎప్పుడూ మనకి చల్లగా విజయనగరం ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి. ఉత్తరాంధ్ర ఎలువేలుపుగా ఉత్తరాంధ్రకి అన్ని ఆశీర్వాదాలు వారు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమం నా చేతుల మీద చేయటం చాలా సంతోషం అనిపిస్తుంది. నా పూర్వజన్మ సుకృతాన్ని నేను భావిస్తూ సెలవు.